ఏంటంటే వాళ్ళు ఏమీ చెయ్యలేదు స్కాములు తప్ప అనే విషయం రోజు రోజుకి ప్రజలందరికీ అర్థమైపోతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకవైపు లోకేష్ స్పీడు అంటే ఆయన ఛాలెంజింగ్గా తీసుకుని ఒక దశలో మా సంస్థలో ఎండీ గారు ఇంటర్వ్యూలో అనుకుంటా లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి స్పీడ్లో 10% రీచ్ అయినా కూడా మనం అచీవ్ చేసినట్టే అని. సో దాన్ని అచీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుంది, లేదా కొంచెం దాటేసి ఉంటారు. ఇది కనుక రేపు చేసేస్తే రాష్ట్రం అభివృద్ధి బాటలో పడి ఉద్యోగాలు వచ్చి ఎస్ మనం టాప్ 3-4 స్టేట్స్తో అంటే ఎకనామికల్గా చెప్తున్నాను నేను కాంపిటీషన్లో ఆల్రెడీ ఉన్నాం. ఇక ఇప్పుడు వైసీపీ గురించి మాట్లాడేవాడు ఎవడు, జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మేది ఎవడు అనే దాంట్లోంచి వచ్చిందా, లేకపోతే ఏంటి ప్రగల్భాలు, ఏంటి పిచ్చి ప్రచారాలు? నేను ఈ అంశంలోకి వెళ్ళేటప్పుడు ఇందాక సత్యమూర్తి గారు కొన్ని అంశాలు మాట్లాడారు. ఏమండి చర్యలు ఎప్పుడు తీసుకుంటారని అడిగారు. దానికి నేను చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు సిస్టమేటిక్ గా చట్ట ప్రకారం వెళ్ళేటప్పుడు కొన్ని లేట్ అవుతుంది. శిశుపాలుడు 100 తప్పులు చేసిన దాకా 100వ తప్పు దాకా శ్రీకృష్ణుడు వేసి ఉన్నాడు, తర్వాత సుదర్శన చక్రంతో అంతం చేశారు. అదే విధంగా మేము కూడా ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడినటువంటి ప్రభుత్వాలు చట్టబద్ధంగా ముందరకెళ్తాయి. నేను కాదంటలేదండి, ఏమండి చట్టబద్ధంగా కొన్ని అంశాలు చేసేటప్పుడు కొంత లేట్ అవ్వచ్చు, కానీ ఈ మధ్యకాలంలో చూడండి 41A నోటీసులు ఇవ్వటం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో మరి అల్లరి మొక్కల్ని కట్టడి చేయటంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ సాధించింది చాలా సందర్భాల్లో. ఎందుకంటున్నానంటే ఈ మాట, ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా గంజాయి బ్యాచ్ కట్టడి చేయగలిగారా? ఖచ్చితంగా గంజాయి బ్యాచ్ని మ్యాక్సిమం కట్టడి చేసామండి. ఎందుకంటే ఏగల్ టీం వారు వాళ్ళు ఎక్కడికక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. గతంలో మీరు చూడొచ్చండి, చాక్లెట్లు కావచ్చు, చిన్న చిన్న దుకాణాల్లో కూడా మీకు దొరికాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నేను మొత్తం అంతమైందంటలా మ్యాక్సిమం కట్టడి చేశాను. దీంతో పాటు ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి ఇక్కడ. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు చూసుకోవాలి, విద్యా ఉపాధి అవకాశాలతో పాటు ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో బయటకు వెళ్ళి ప్రజలతో మమేకం అవుతూ ఉన్నారు, జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈ మధ్య కూడా కలెక్టర్ల సదస్సులో కావచ్చు, అదేవిధంగా ఐపీఎస్ అధికారులు వాళ్ళతో మాట్లాడినప్పుడు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ప్రజలను కలిసేటప్పుడు అధికారులతో వాళ్ళ తీరు కావచ్చు, మీరు నాకు కహానీలు కథలు చెప్పొద్దు, నేను చెప్పిందే మీరు మళ్ళీ నాకు తిరిగి చెప్పొద్దు, నాకు అన్ని తెలుసు అనేది మాట్లాడుతున్నారంటే అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రిపోర్ట్స్ ఆయన దగ్గర ఉన్నాయి. మేము ప్రధానంగా ఏంటంటే రాష్ట్రం బాగుండాలి, అందులో ప్రజలు బాగుండాలని కోరుకునేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే బీజేపీ మిత్రులు కావచ్చు, రాష్ట్రంలోకి ఇన్ని పరిశ్రమలు అదేవిధంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ వస్తున్నారంటే కేంద్రం ఇచ్చేటువంటి సహాయ సహకారాలే కదండి. ఇప్పుడు దావోస్ పర్యటనకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, తెలుగు జాతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 20 దేశాల ఎన్ఆర్టీ ప్రతినిధులతో మనవాళ్ళతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అంటే వీఆర్ రిప్రజెంటింగ్ ద కంట్రీ. ఖచ్చితంగా అండి. దాంతోపాటు మీరు చూడొచ్చు 36 దేశాల ప్రతినిధులతో మాట్లాడేటప్పుడు జర్నలిస్టులు చంద్రబాబు నాయుడు గారిని మీరు చాలా సందర్భాల్లో దావోస్ వచ్చారండి, ఇప్పుడు 30 సార్లు పైచీలకు వచ్చారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మీరు ఒక సిస్టమేటిక్ మనిషిగా మాట్లాడేవాళ్ళు, అదేవిధంగా గ్లోబల్ ఇన్వెస్టర్లని ఆకర్షించడానికి చాలా చేశారని చెప్పి ఒక జర్నలిస్ట్ మాట్లాడుతూ గతంలో మైక్రోసాఫ్ట్ అధినేతను కూడా తీసుకొచ్చి, వాస్తవంగా మైక్రోసాఫ్ట్ అధినేత అయితే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులను కూర్చోబెడతారు, చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలను కూర్చోబెట్టారు. అది మామూలు విషయం కాదు కదా. అంటే ఇటువంటి అంశాలు నేనే ఏమంటానంటే ప్రతి అంశాన్ని కూడా వైకాపా పార్టీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు, కానీ మేము ప్రజలకు వివరించుకునేటానికి టైం ప్రొలాంగ్ అవుతుంది. ఇందాక అన్నట్టు మా కార్యకర్తలే కాదండి, సామాన్య ప్రజలు కూడా ఎందుకు వైకాపా పార్టీ నేతలను అట్లా వదిలేస్తున్నారు, అట్లా వదిలేస్తే ఆంబూతుల్లాగా మళ్ళీ జనం మీద ఇచ్చుకుపడుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కట్టడి చేయండి అంటున్నారు. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అంశాలు పరిశీలిస్తూ ఉన్నారు. ఈ సోషల్ మీడియాలో డిజిటల్ సైకోయిజం వాళ్ళది కనుక మీరు చూస్తే, మీరు ఒక పేజీలో ఒక ట్వీట్ చేస్తే మీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో 10 పేజీల్లో దాన్ని 10 రకాలుగా పిచ్చి ప్రచారాలు చేస్తున్నారు, మీరు గమనించే ఉంటారు. అవును, ఇందాక సత్యమూర్తి గారు చెప్పారండి, వాళ్ళు ఒక దుబాయ్లోనే కాదు వేరే వేరే కంట్రీస్ లో ఎక్కడెక్కడి నుంచో ఉండి అక్కడి నుంచి హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. మీరు ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పాలి, మేము ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు అంటే అధికారం లేనప్పుడు మన్విత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి మా బ్యానర్లు వెనకాల పెట్టుకొని కులాల మధ్య ప్రాంతాల మధ్య నాయకుల మధ్య పొరపచ్చాలు వచ్చే విధంగా యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఉండేవాడు. మేము చాలా సందర్భాల్లో పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చాం. అంటే ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉండేవాళ్ళండి. నేనేమంటానంటే రిషి గారు, ప్రజలకు మంచి సుపరిపాలన అందించాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన విధానం
ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆ కాన్సెప్ట్ లోనే వెళ్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో ఆయన కూడా సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా బయట మాట్లాడే విధానాలు కావచ్చు, చాలా మందికి హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఉపేక్షించేది లేదండి. లోకేష్ గారు కూడా ఒకనొక సందర్భంలో నేను చంద్రబాబు నాయుడు గారు అంత మంచివాడిని కాదు, కానీ మేము ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కొంత లేట్ అవుతుందని మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాం. కూటమి ప్రభుత్వం ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రాన్ని యువతను ముందుకు తీసుకెళ్లాలి. మీరు విశాఖపట్నం సిఏ సదస్సు జరిగినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు దేశ విదేశాలు వెళ్ళి సిఏ కార్నివాల్ చేశారండి. దుబాయ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, అదేవిధంగా వేరే వేరే ఇంగ్లాండ్ కావచ్చు, తర్వాత యుఎస్ఏ కూడా వెళ్ళారు అక్కడ ప్రతినిధుల్ని ఆకర్షించడానికి. ఇదిగోనండి మా రాష్ట్రానికి వస్తే ఈ విధంగా పెట్టుబడులు పెడితే మేము మీకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి. అది కూటమి ప్రభుత్వం యొక్క నిజమైన పరిపాలన అండి. మేము ఒకటే ప్రజల కొరకు ప్రజల అంటే చేత ఒకటి ఎందుకు పదే పదే ఇప్పుడు అంటున్నానంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది, ఎస్ ఐఎమ్ గివింగ్ ది స్టేట్మెంట్ ఆన్ లైవ్ ఆన్ ఎయిర్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం. అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, ఆటో మోడ్. అలాగే కేంద్రంతో సఖ్యంగా ఉన్నారు. గతంలో ఏం జరిగిందో వదిలేద్దాం. ప్రస్తుతానికి ప్రధానమంత్రి ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి, కలిసిమెలిసి పని చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నారు. అభివృద్ధికి అసలు ఏమి ఇది లేదు చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం. కానీ ఈ పక్కన వీళ్ళు ఉంటారు చూసావరా, అంటే అభివృద్ధి జరుగుతుంటే దాన్ని ఎలా అడ్డుకోవాలి, అవును దానికి ఎలాగా బ్రేకులు వేయాలి, మరి వాళ్ళని నిరోధించకపోతే దీనికి అర్థం ఉండకుండా పోతుంది అంటున్నాను నేను. ఖచ్చితంగా రిషి గారు, నేనేమంటానంటే మీరు అందరి 100% నిజం. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇంద్రసప్త అనేటువంటి మహానగరాన్ని నిర్మించినందుకు పాండవులకు ఆ రోజు అధికారం కట్టపెట్టలేదండి ప్రజలు. మహిసభలో జరిగినటువంటి దారుణాన్ని చూసి ఏంద్రా కౌరవులు ఈ విధంగా ఒక మహిళ మీద ఈ విధంగా వికృతమైనటువంటి రాక్షస క్రీడారని ద్రౌపది వస్త్రాభరణం విషయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు చీకొట్టారు కౌరవుల్ని. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. కొంత లేట్ అయ్యిద్దండి ఖచ్చితంగా చట్ట ప్రకారం వెళ్ళేటప్పుడు. చట్టం తన పని రైట్ టైంలో చేసుకుపోతుంది అంటారు అయితే. ఖచ్చితంగా చేసుకుపోతుందండి. అందుకనే భయపడి రెడ్ బుక్ గురించి మా ఇంట్లో కుక్క కూడా ఏం చేయలేదు, మా కుక్కని ఏం చేయలేదంటే అక్కడ అంబటి రాంబాబు కావచ్చు. మీకు అర్థమైందో లేదో కానీ అంబటి రాంబాబు గారు ఎలా అయినా స్పీడ్గా ఏమన్నా అవకాశం ఉంటే కొంచెం వెయిటింగ్ లిస్ట్ లోంచి ముందుకు తీసుకొచ్చి ఆ పేజీలో కాస్త ముందు రాసేయాలని